1891లో ఎప్పుడైతే మన యొక్క అంబేద్కర్ గారు పుట్టారో ఫస్ట్ ఆయన పోయేటువంటి స్కూల్ రోజుల్లో కూడా అసలు ఆ స్కూల్లోకి అతన్ని లోపలికి పిలవనిచ్చేవాళ్ళు కాదు, లోపల కూర్చొనిచ్చేవాళ్ళు కాదు. మనకు ఒక అంటరాని తరంగా చూశారు. అప్పుడు ఆయన యొక్క ఒక మైండ్, సో ఫస్ట్ ఆయన ఎలాగైనా సరే నా దేశాన్ని మార్చాలి, నా దేశంలో కొంత సంస్కరణ మార్చాలి, కొంత వ్యవస్థని మార్చాలని చెప్పేసి ఫస్ట్ ఆయన ఈ యొక్క అంటరానితనం మీద ఫస్ట్ వర్క్ చేశాడు. భీమ్ అంటే ఏమని అర్థం అంటే, చాలా మంది జై 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 కొట్టుకుంటారు, కాకపోతే జై భీమ్కి ఒక డిఫరెంట్ అయినటువంటి ఒక అర్థం ఉంది. అదేంటంటే మనం విజయంతో వర్ధిల్లాలి అని అర్థం. జై భీమ్, భీమ్ అంటే ఏమని అర్థం అంటే మనం ఏ పనైనా చేసేటప్పుడు విజయంతో వర్ధిల్లాలని అర్థం అనమాట. దీంట్లో అంత మీనింగ్ ఉంటుంది. దీన్ని ఎవరిని కించపరచడానికి కాదు, లేదా ఇంకొకరిని ఇబ్బంది పెట్టడానికి కాదు, కాకపోతే మనం చెప్పుకోవడానికే సిగ్గుపడతాం. ఇప్పుడు మేము లెక్చరర్స్గా ఉన్నప్పుడు కూడా చాలా మంది మన వాళ్ళు బయట స్పీచ్లు ఇస్తారు. ఎక్కడైనా అఫీషియల్గా టక్ చేసుకో ఉన్నప్పుడు జేబీ మన అనుకో సార్ అని అంటారు. అంటే ఇది ఎంత అవమానకరమైన అంటే అంత అవమానకరం. అంటే అది బూతు పదం కాదు. అది జేబీఎం అంటే ఏమని అర్థం అంటే మనం విజయం పొందాలని అంటున్నాం. సో అంత అర్థం ఉంది దీనికి. సో ఇక్కడ అసలు మనం ఈరోజు ఈ పండగ, దీన్ని మామూలుగా మనం జీవిత కాలంలో మనం ఒక సంవత్సర కాలంలో చాలా పండుగలు చేసుకుంటూ ఉంటాం. సంక్రాంతి బిగ్గెస్ట్, అదేవిధంగా జనవరి 1, వినాయక చవితి, దసరా, క్రిస్మస్, బక్రీద్ అని, రంజాన్ అని రకరకాల పండుగలు చేసుకుంటాం మన భారతదేశంలో. ఆ యొక్క రకరకాల పండుగలకి రకరకాలైనటువంటి పుస్తకాలు ఉంటాయి, మత గ్రంథాలు ఉంటాయి అన్నమాట. ఆ మత గ్రంథాలు కానీ ఆ దేవుళ్ళు కానీ నాకు తెలిసి మన రాతలు మార్చినటువంటి ఎవరు లేరు. ఆ రోజుల నుంచి ఈ రోజు దాకా కూడా మనం పూజిస్తూ ఉన్నాం అందరినీ. అన్ని దేవుళ్ళు దేవతలు పూజిస్తూ ఉన్నాం, అన్ని రకాలైనటువంటి దేవుళ్ళు దేవతలు పూజిస్తున్నాము. బట్ ఎవరు కూడా మన తలరాతలు మార్చినటువంటి ఏమి లేదు. ఈరోజు మన తలరాత మార్చిందంటే దానికి కారణం ఏంటంటే ఇదే నా చేతిలో ఉంది చూసారా, భారత రాజ్యాంగం. ఈరోజు నిన్ను ఒక మనిషిగా చూస్తుందంటే దానికి కారణం ఏంటంటే ఈ భారత రాజ్యాంగమే. ఈ భారత రాజ్యాంగంలో మనకు ముఖ్యంగా 3 ఉంటాయన్నమాట. దీంట్లో ఈ భారత రాజ్యాంగంలో ముఖ్యంగా 3 ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే లిబర్టీ అంటారు అనమాట ఇంగ్లీష్లో. లిబర్టీ అంటే ఏమని అర్థం అంటే స్వేచ్ఛ. రెండోది ఏంటంటే ఈక్వాలిటీ అంటారు. ఈక్వాలిటీ అంటే ఏమని అర్థం అంటే సమానత్వం అని అర్థం. మూడోది ఏంటంటే ఫ్రాటర్నిటీ అంటారు. ఫ్రాటర్నిటీ అంటే ఏమని అర్థం అంటే సౌభ్రాతత్వం అని అర్థం అన్నమాట. వీటిల్లో మనం ఈరోజు మన పెద్దవాళ్ళని కానీ అడిగినట్లయితే ఒకరోజు గోచిపాతలతో తిరిగే వాళ్ళమే. మన మహిళలకు కానీ మన ఆడవాళ్ళకి కానీ రైతులు వేసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. రైతులు వేసుకోవడానికి కూడా ఛాన్స్ లేదనమాట. అంటే రవికి వేసుకోవాలంటే నువ్వు పన్ను కట్టాలా, అర్థమైంది లేదా? సో ఈరోజు మనం డిఫరెంట్ కటింగ్లు కొట్టించుకుంటా ఉన్నాం, డిఫరెంట్గా క్రాపులు పెంచుకుంటా ఉన్నాం. సో ఈరోజు అంత స్వేచ్ఛగా మనం ఆ క్రాప్ కొట్టించుకుంటున్నాం అంటే దానికి కారణం స్వేచ్ఛ. అంటే ఈ రోజు నేను కూడా ఇక్కడికి వచ్చి టక్ వేసుకొని ఒక అఫీషియల్ గా నాకు గెస్ట్ ఆఫ్ ఆనర్ అని ఇచ్చారంటే దానికి కూడా కారణం ఏంటంటే స్వేచ్ఛ. అసలు ఈ స్వేచ్ఛ ఈ యొక్క రాజ్యాంగంలో ఆర్టికల్ 21లో అంటే ప్రొటెక్ట్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ అని ఉంటుంది అనమాట. దీంట్లో అంటే మన యొక్క జీవితంలో మన లైఫ్ని మనం కాపాడుకోవడానికి ఒక ఆర్టికల్ ఉంది దీంట్లో. అసలు ఈ స్వేచ్ఛ ఎలా వచ్చింది ఒకసారి మనం వెనక్కి వెళ్ళాలి, తెలుసుకోవాలన్నమాట. ఈ స్వేచ్ఛ ఎలా వచ్చిందంటే మనకు ఈ రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినప్పుడు ఆయన జీవితం 40 సంవత్సరాలకు ఆయన జీవితం అయిపోయింది. అంటే 40 సంవత్సరాల లోపల అతని జీవితం అయిపోయింది అనమాట. అంటే అతను 6 సంవత్సరాల వయసులో వాళ్ళ తల్లి మరణిస్తుంది. అంటే 6 సంవత్సరాల వయసులో తల్లి మరణిస్తుంది. అదేవిధంగా 22 సంవత్సరాలకు వచ్చే లోపల తండ్రి మరణిస్తాడు. అతని తండ్రి మరణించే సమయానికి ఇతని యొక్క వయసు ఎంత ఉంటుందంటే అప్పుడే డిగ్రీ BA కంప్లీట్ చేస్తుంటాడు అనమాట. ఈ విధంగా తండ్రి సక్పాల్ గారు జబ్బుతో అనారోగ్యంతో మంచం మీద పడున్నాడంటే అప్పుడు కబురు పెడతారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. అప్పుడు కబురు పెట్టినప్పుడు
తన తండ్రి కోసం వచ్చి తన తండ్రి తన యొక్క ఒడిలో పండేసుకొని చూస్తా ఉంటాడనమాట. రామ్జీ సక్పాల్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ చూస్తా ఉంటాడు. ఎందుకంటే చాలా ఇష్టమైనటువంటి కొడుకు. ఎందుకనంటే అతనికి కూడా తెలియదేమో, మేబీ నా కొడుకు ఒక దేశ తలరాతలు మారుస్తాడని చెప్పి అతనికి కూడా తెలియదేమో పాపము. అటువంటి సిచ్యువేషన్ లో తండ్రి తన ఒడిలోనే కళ్ళు మోస్తాడనమాట. సో అప్పుడు చాలా భయభ్రాంతులకు గురవుతాడు, దిగ్భ్రాంతికి గురవుతాడు, చాలా బాధపడతాడు, దుఃఖపడతాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే తన జీవితంలో తనకు ఎక్కువగా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రామ్జీ సక్పాల్. తన తండ్రి ఎక్కువ ఇచ్చేస్తాడనమాట. వాళ్ళు అప్పుడు దాకా ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతున్న సిచ్యువేషన్ లో తండ్రి మరణం తర్వాత అసలు వాళ్ళ యొక్క కష్టాలు ఇంకా ఎక్కువ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ అదే విధంగా 23 సంవత్సరాలకి, ఫస్ట్ 6 సంవత్సరాలకి తల్లి మరణించింది, 22 సంవత్సరాలకి తండ్రి మరణిస్తాడు, 23 సంవత్సరాలు వచ్చే లోపల వాళ్ళ యొక్క రెండో తల్లి ఉంటుంది అనమాట, ఆమె కూడా మరణిస్తుంది. నెక్స్ట్ అదే విధంగా 26 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన యొక్క అన్న బలరాం అనేటువంటి ఒక వ్యక్తి, తన అన్నగారు చనిపోతాడు అనమాట. నెక్స్ట్ అదే విధంగా 27 సంవత్సరాలకి ఏమవుద్దంటే మళ్ళీ తన కొడుకు గంగాధర్ అనేటువంటి ఒక కొడుకు కూడా చనిపోతాడు. రెండో కొడుకు అనమాట. ఫస్ట్ కొడుకు యశ్వంత్ ఆయన పేరు, రెండో కొడుకు ఆ యశ్వంత్ అనే పేరు కూడా మనకు మహాత్మా జ్యోతిబా ఫులే తెలుసుంటుంది మీకు. ఈయన యొక్క గురువు అనమాట మహాత్మా జ్యోతిబా ఫులే. ఎవరు? అంబేద్కర్ గారి యొక్క గురువు. వాళ్ళు సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే, వీళ్ళిద్దరూ పిల్లలు లేరు వాళ్ళకి. కానీ ఒక బ్రాహ్మణ స్త్రీ అయినటువంటి ఆమెని కొడుకుని దత్తత తీసుకొని ఆమె యశ్వంత్ అని పేరు పెట్టుకుంటాడు. ఆ పేరుని ఈయన పెట్టుకుంటాడు అనమాట. తన గురువు గారి యొక్క కొడుకు పేరుని ఇతను పెట్టుకుంటాడు కొడుకు. అప్పుడు ఈ గంగాధర్ అనే పిల్లవాడు ఏం చేస్తాడంటే చచ్చిపోతాడు. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎక్కడ ఉంటాడంటే అమెరికాలో ఉంటాడు. అమెరికాలో ఉంటే ఈమె ఇతని భార్య రమాబాయి ఏం చేస్తుందంటే, ఏం చేయాలో అర్థం కాదు, కొడుకు చచ్చిపోయాడు, కబురు పెట్టాలి కదా తండ్రికి. తండ్రి ఎక్కడున్నాడు? అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఉన్నప్పుడు ఎలా తెలుస్తుంది? ఒకవేళ ఈమె ఏంటంటే తెలిస్తే తన మైండ్ ఏమైనా మారిపోద్దేమో, చదువు పట్ల ఏమైనా జ్ఞానం ఏమైనా తగ్గిపోద్దేమో అనే ఉద్దేశంతో చెప్పదు. తన కొడుకు చచ్చిపోతే తన తల్లి చెప్పదు తన యొక్క భర్తకి. అప్పుడు ఒక 2-3 నెలల తర్వాత ఏం చేస్తుందంటే చెప్తుంది. ఏమని చెప్తుందంటే, అంటే వచ్చి ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత నా పెట్టాడంటే చెప్పాలి కదా ఎవరో ఒకరు చెప్పాలి. కాబట్టి అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఒక 2-3 నెలల తర్వాత ఉత్తరం రాస్తుంది, మన గంగాధర్ అనే అబ్బాయి లేడు, ఇంకా చనిపోయినాడు అని చెప్పి. చాలా బాధపడతారన్నమాట. ఎందుకంటే మనం జత చెప్పులు పోతే ఎంత బాధపడతాము. అటువంటిది తన కన్న బిడ్డలను బాగొట్టుకుంటున్నారనమాట. దాని తర్వాత 27 సంవత్సరాలకి కొడుకు చనిపోతాడు. 31 సంవత్సరాల తర్వాత తన ముద్దుల కూతురు ఇందు అనేటువంటి ఒక అమ్మాయి చనిపోతుంది. ఆ అమ్మాయి ఎలా చనిపోతుందో కూడా ఒకసారి చూడండి. ఎలా చనిపోతుందంటే తన కూతురు ఇక్కడ అనారోగ్య పరిస్థితిలో ఉంటది. అప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అమెరికా నుంచి ఒక లెటర్ పంపిస్తాడు. నాకు డబ్బులు సరిపోవట్లేదు, ఓకేనా, నాకు డబ్బులు సరిపోవట్లేదు, నువ్వు ఏదైనా ఉంటే నాకు డబ్బులు పంపించాను ఉత్తరం రాస్తాడు. ఇక్కడ ఎవరు బాగాలేదు, కూతురు బాగాలేదు, బిడ్డ బాగాలేదు. అక్కడ ఆయన ఏం చేశాడు? డబ్బులు పంపించమంటున్నాడు. ఇక్కడ ఈ మాత రమాబాయి గారు ఏం చేయాలి? ఇంకా ఆలోచిస్తుంది. ఆలోచించినప్పుడు అప్పుడు ఆలోచిస్తుంది అనమాట, నా కూతురు నా వ్యక్తిగత విషయం, నా కుటుంబం మాత్రమే, నా కూతురు చచ్చిపోతే నాకేం కాదు, కానీ నా భర్తకు నేను కానీ డబ్బులు కానీ పంపించకపోతే పశువు కంటే హీనంగా చూస్తున్నటువంటి ఈ సమాజంలో వాళ్ళ యొక్క తలరాతలు మార్చడానికి ఎవరు ఉండరని చెప్పి మనసుని దిగ్భ్రాంతి చేసుకొని అప్పుడు ఆ డబ్బులు ఏం చేస్తుందంటే ఆమె తన భర్తకు పంపిస్తుంది అనమాట. సో ఆ భర్తకు పంపించిన క్రమంలో తన కూతురు చనిపోద్ది ఇక్కడ. సో ఈ విధంగా మనం కానీ చూసినట్లయితే ప్రతి అణువు కష్టాలు దుఃఖాలు తప్పితే వాళ్ళ యొక్క జీవితంలో ఏది కూడా అంత అద్భుతమైన విషయాలు లేవు. సో దాని తర్వాత ఏంటంటే ఇంకొక కొడుకు ఉంటాడనమాట, రాజరతన్ అని చెప్పి. ఆ కొడుకు కూడా ఇతను ఇక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ ముంబైలో వర్క్ చేస్తూ ఉంటాడు అనమాట. ముంబైలో వర్క్ చేస్తూ ఉంటే అతను లాస్ట్ కొడుకు ఏంటంటే రాజరతన్ అని పేరు. అతన్ని ముద్దుగా ఏం చేస్తారంటే రాజు అని పిలిచేవాళ్ళు అనమాట. అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా చెప్తా ఉండేది అనమాట రమాబాయికి. ఏమని చెప్పేవాడంటే, నీ కొడుకుని నేను ఈ దేశానికి రాజుని చేస్తానని చెప్పేవాడు అనమాట. కానీ ఒకనొక సమయంలో వీళ్ళు ఆకలికి అలమటించి సరైనటువంటి తిండి లేక
ఈ యొక్క కడుపు ఏమవుద్దంటే బాగా ఇదైపోయి చనిపోయే సిచ్యువేషన్లో ఉంటాడనమాట. ఈ యొక్క రాజరత్న అనేటువంటి పిల్లవాడు చనిపోయే సిచ్యువేషన్లో ఉంటే ఒక అబ్బాయిని పంపించి కబురు పంపిస్తారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పిలుచుకొని రవ్వండి అని. అప్పుడు పిలుచుకొని వచ్చిన తర్వాత తన బిడ్డని తన ఒళ్ళో వేసుకొని చూస్తా ఉంటాడు, ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఎక్కడో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి 2 విశ్వవిద్యాలయాల్లో ఎవరు భారతదేశంలో ఎవరు చదవనంటే చదువు చదివి తన కొడుకుకి ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకొని ఏం చేయాలో అర్థం కాదు అతనికి. అర్థం కాని సిచ్యువేషన్ లో తన కొడుకు తన తండ్రి సాయి చూస్తా ఉంటాడు అనమాట, కానీ ఏమి చేయలేడు. అటువంటి ఏమి చేయలేనటువంటి పరిస్థితులు ఏమవుద్దంటే ఆ యొక్క బిడ్డ చనిపోతాడు. చనిపోయిన తర్వాత వెంటనే తదుపరి కార్యక్రమాలు చేయాలా. కొంత సమయం తర్వాత ఊర్లో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే అతని దగ్గరకు వస్తారు. దగ్గరకు వచ్చి కానివ్వండి పిల్లవాడు కదా ఎత్తాలా అంటారు. ఆ సమయం అనేటప్పుడు కొద్దీ ఈ యొక్క అంబేద్కర్ గారికి ఇంకా ఏడుపు ఇంకా ఎక్కువ ఏడుస్తుంటాడు. ఎందుకనంటే అంత గొప్ప చదువులు చదివి తన జోబీలో చిల్లుగా కూడా లేదు. ఎందుకంటే బిడ్డ చనిపోతే మనం ఒక కొత్త డ్రెస్ అంటే మనం ఏదో ఒక తెల్ల పంచో ఏదో ఒకటి వేస్తాం కదా, సో దాన్ని కొనడానికి కూడా డబ్బులు లేవు అతని దగ్గర. అప్పుడు అటువంటి సిచ్యువేషన్లో అప్పుడు ఆమె అర్థం చేసుకుంటుంది, మాత రమాబాయి అర్థం చేసుకొని అప్పుడు తన చీర ఉంటుంది కదా, ఆ చీరల్ని చించి ఆ బిడ్డ చుట్టూ కప్పుతుంది అనమాట. ఆ బిడ్డ చుట్టూ కప్పి అప్పుడు తీసుకెళ్ళి అతనికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తారనమాట. అంటే మనం ఈ విధంగా కానీ చూసినట్లయితే అప్పుడు ఆమె అడగతుంది, ఏమని అంటదంటే నువ్వు ఎన్నోసార్లు చెప్పావు కదా నా బిడ్డను నువ్వు నా రాజరత్నాన్ని రాజుని చేస్తామని చెప్పావు ఈ భారతదేశానికి, కానీ చివరికి ప్రాణాలతో కూడా లేడని చెప్పి నిలదీస్తుంది అంబేద్కర్ గారిని. అప్పుడు ఎలా ఉంటుంది చూడండి, తన పిల్లలు 4 చనిపోతారు. గంగాధర్ అనే ఒక అబ్బాయి చనిపోతాడు, ఇందు అనేటువంటి ఒక అమ్మాయి చనిపోతుంది, రమేష్ అనేటువంటి ఒక అబ్బాయి చనిపోతాడు, అర్థమైందా లేదా. నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ రాజరత్న అనేటువంటి ఒక అబ్బాయి చనిపోతాడు. సో ఈ రోజుల్లో మనం ప్రతిదానికి నిరసించిపోతా ఉంటాం, ప్రతిదానికి ఏదో భయపడి ఏదో ఒక విధంగా అనుకుంటాం. కానీ ఈ రోజుల్లో మనం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం అంటే తన బిడ్డలను సైతం కూడా అసలు తన బిడ్డలు ఎందుకు చచ్చిపోయారు తెలుసా, ఎవరికి తెలియదు అనమాట. ఎందుకనంటే అంత గొప్ప చదువులు చదువుకొని సరైనటువంటి పోషక విలువలతో కూడినటువంటి అన్నం పెట్టలేక చచ్చిపోయారు పిల్లలు. సో ఈ రోజు మనం ఇంత విధిగా బతుకుతున్నామంటే దానికి కారణం ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనమాట. సో ఈ విధంగా తన యొక్క జీవితంలో అప్పుడు అడుగుతుంది అనమాట తన భార్య, నా భార్యని నా బిడ్డను నువ్వు కాపాడలేకపోయినావు అని అంటే అప్పుడు చెప్తాడు. మీరు ఎవరైనా చెప్పండి, మన జీవితంలో ఎక్కడున్న వాళ్ళైనా మీరు మనస్సాక్షిగా చెప్పండి, ఎవరైనా సరే మనం పుట్టి ఇంత పెద్దవాళ్ళు అయ్యాం కానీ మన ఈవెన్ తల్లిదండ్రులు కూడా నీ జీవితాన్ని మారుస్తారని ఎవరైనా ప్రతిజ్ఞ చేశారు? మీకు ఎవరైనా ప్రతిజ్ఞ చేశారా మీ తలరాతలు నేను మారుస్తానని? చేయలేదు. కానీ అటువంటి గొప్ప మహానీయుడు ఏం చెప్తాడంటే ఈ భారతదేశంలో ఎవరైతే అభాగ్యులు, దరిద్రులు, హీనులు, అర్థమైందా, శుభ్రంగా లేనటువంటి వాళ్ళు, మనిషి అంటే జంతువు కంటే హీనంగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదే విధంగా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలందరి బిడ్డలను నేను రాజును చేస్తానని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేస్తాడు తన భార్యకి. ఈ విధంగా అతను మనకు ఎన్నో ఫలితాలను ఇచ్చాడు. ఆ ఫలితాలను మనం ఉపయోగించుకొని రేపు మన జనరేషన్ కూడా మనం ముందుగా పంచాలి. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ గ్రామంలో ఉన్న యువతకి, పెద్దలకు, మహిళలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అవడానికి కారణం మన యొక్క దేశయ్య. సో నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి ఈ ప్రోగ్రాం మంచి సక్సెస్ కావాలని, మరెన్నో కార్యక్రమాలు చేయాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.